హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. ప్రతి ఒక్కరికైతే 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వృద్ధులకి, వితంతువులకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, వికలాంగులకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, మరి పాత వారికి 2 నెలల డబ్బులు ఇస్తున్నారు లేదా, అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు బంద్ అవుతున్నాయి, వాళ్ళకు సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొంటున్న ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ వస్తే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక 2 నెలల డబ్బులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. చాలా మందికి అయితే 40 లక్షల మందికి అయితే రద్దయ్యాయి. వికలాంగుల సదరన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వితంతువులకు కూడా రద్దు అవుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకు లేకపోవడం వల్ల, చూపించకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి. వెంటనే మీరు చూపించండి, ఈ 2 నెలల డబ్బులు కూడా వస్తాయి. అలాగే కొత్త వారికి కూడా ఏప్రిల్ 1 నుంచి అయితే రావడం జరుగుతుంది. వృద్ధులకి, వితంతువులకు, ఒంటరి మహిళ, డయాబెటిస్, హార్ట్స్, కిడ్నీస్, వీళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు. వీళ్ళు కూడా సర్టిఫికేట్ చూపించండి. థ్యాంక్